అందరికీ నమస్కారం అండి. ఈరోజు చికెన్ గ్రేవీతో మా పద్ధతిలో మేము ఎలా వండుకుంటామో మీకు వీడియోలో చూపిస్తున్నామండి. ఫస్ట్ ఉల్లిపాయ వేగేసిన తర్వాత చికెన్ వాష్ చేసుకుని చికెన్ వేసేసి గళ్ళుప్పు పసుపు వేసానండి. మొత్తం అలా వేస్తే వాటర్ అంతా చక్కగా వస్తాయండి. ఇంకా ఇది పట్టలేదని బాండీలోకి తిరగొట్టేసానండి ఈ కూరని. ఇంకా చక్కగా అలా వాటర్ అన్నీ పైకి వస్తాయండి గళ్ళుప్పు వేసేసేస్తే ముందుగానే. ఇంకా తర్వాత మూత పెట్టి చక్కగా మగ్గించుకుంటూ మధ్యలో కదుపుకుంటూ ఉండాలండి. ఆ వాటర్ అన్నీ ఇనికిపోయేదాకా ఉంటే చికెన్ చక్కగా ఉడికిద్దండి, మనకి బాగుంటుందన్నమాట. మూత అనేది కంపల్సరీగా ఉంటే మగ్గుతా ఉడికితే కూర చాలా టేస్టీగా ఉండిద్దండి. ఇంకా మధ్యలో ఇంకా నేను కొంచెం అలా కదుపుకుంటూ ఉండగా చూసారండి వాటర్ ఎన్ని వచ్చినాయో, మనం పోసినన్ని అలా ఎన్ని పోస్తే అలా వస్తాయి అన్ని వచ్చినాయండి. కానీ వాటర్ మాత్రం పోయలేదండి, మామూలుగానే చికెన్లో నుంచే వచ్చినాయి. అల్లం వెల్లుల్లిపాయలు, ధనియాలు, దాల్చిన చెక్క ఇవన్నీ వేసి పేస్ట్ పట్టానండి. ఆ పేస్ట్ వేసానండి. మళ్ళీ మధ్యలోనే కొత్తిమీర వేసానండి. ఇంకా దింపేటప్పుడు కొత్తిమీర వేయనండి, ఇప్పుడే వేసేస్తాను. ఎందుకంటే ఉడికిపోయిద్ది కదా కొత్తిమీర. అంకుల్ గారికి పెద్దగా ఇష్టం ఉండదండి, అందుకని కూర మధ్యలో వేసేసాను. అవన్నీ కలిపేటట్టు ఒకసారి కదుపుకుందామండి. మొత్తం కదుపుకొని మళ్ళీ ఇంకొకసారి మూత పెట్టేసుకుని అట్టు పెట్టుకుందామండి. ఇంకో పావుగంట సేపు ఇవన్నీ ఉడికేటప్పుడు భలే వాసన వస్తుందండి, చక్కగా వస్తుంది స్మెల్. పేస్ట్ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి తీసి కదుపుకుంటే అది నూనె పైకి తేలుకుని చూసారండి. అప్పుడు చక్కగా డ్రై అయిపోయి ఏగిపోతూ ఉంటుందండి. అప్పుడు ముక్కలు మనకి టపా టపాలు ఆడుతూ ఉంటాయి. అవన్నీ ఏగేదాకా అలా పెట్టుకుంటే మనకి ముక్క బాగుంటుందండి, తినటానికి కూడా బాగుంటుంది. కూర కూడా భలే టేస్ట్ వచ్చిద్దండి. చక్కగా దగ్గరుండి అలా కదుపుకుంటూ ఉండాలండి. ఇప్పుడు మనకి కావాల్సినంత కారం వేసుకుందామండి. మొత్తం కారం వేసేసి తర్వాత మనం పేస్ట్ ఆ అల్లం వెల్లుల్లిపాయల పేస్టు అవన్నీ కూడా వేసేసి మొత్తం కదుపుకుందామండి. కూర అంతా కలిసే వరకు కదుపుకొని ఒక 5 నిమిషాలు ఆగిన తర్వాత అప్పుడు మనం మళ్ళీ వాటర్ పోసుకోవాలండి. వాటర్ పోసుకుని చక్కగా ఉడికించుకుంటే ముక్క గట్టిగా లేకోకుండా మనకి గుజ్జు గుజ్జుగా గ్రేవీగా వచ్చిద్దండి. ఈ ఈ పేస్ట్తో చాలా గ్రేవీ వచ్చిద్దండి. ఇంకా మిగతా ఏమీ అవసరం లేదండి, గుజ్జు కూడా వచ్చిద్ది. నేను హోమ్మేడ్గా గరం మసాలా పట్టాను కదండి, ఆ గరం మసాలా మాత్రం కొంచెం వేస్తానండి. మన వీడియోలో కూడా ఉందండి నేను ఎలా పట్టానో. అలా వేస్తానండి. ఆ నీళ్ళన్నీ పోసేస్తానండి. ఎందుకంటే మనకి ఉడికేటప్పుడు చక్కగా బాగుంటుంది. బాగా ఉడికించుకోవాలండి చికెను, ఇలాంటివన్నీ కూడా నాన్ వెజ్ ఐటమ్స్ అన్నీ. ఇంకా ఇప్పుడు మూత పెట్టేసి కొంచెం మూత పెట్టినట్టుగా కొంచెం ఓపెన్గా పెట్టుకుంటే మనకి కూర పొంగుకోకుండా ఉంటుందండి. ఇప్పుడు కొంచెం గరం మసాలా వేసేస్తానండి. ఒక స్పూన్ వేసానండి, చాలండి. కొంచెం మంటగా ఉండిద్ది అనమాట ఎక్కువ, అందుకే స్పూన్ వేసానండి. ఇంకా అలా తిప్పుకుంటూ ఉండాలండి. మళ్ళీ ఇంకా మధ్యలో ఇంకా మనం వేసే ఏమీ లేదండి. కొంచెం ఇంకా దీన్ని 4 రెమ్మలు కొత్తిమీర వేసానండి. ఇంకా పావుగంట సేపు ఉడికిద్దండి, ఏం పర్లేదు, అందుకే కొత్తిమీర వేసాను. ఇంకా అలా తిప్పుకుంటూ అలా ఉండాలండి, కదుపుకుంటూ. చూసారా గుజ్జు గుజ్జుగా ఎలా వచ్చిందోనండి. కూర చాలా టేస్టీగా ఉండిద్దండి, బాగుండిద్దండి. నేను వండిన ప్రాసెస్ మీకు నచ్చితే కానీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మూత అనేది మాత్రం కంపల్సరీగా పెడతానండి. ఇంకోసారి చూద్దామండి. దగ్గర పడిపోయినట్టేనండి. ఇంత గ్రేవీ ఉంటే చాలండి, బాగుంటుంది. మనకి అన్నంలోకి సరిపోతుంది కలుపుకుంటానికి. అలా కదిపేటప్పుడే మనకి ఇంకా గుజ్జు వచ్చిద్దండి. అందుకేనండి నేను ఎక్కువ కదుపుతూనే ఉంటాను, మధ్యలో కదుపుకుంటానే ఉండాలన్నమాట. ఉంటానండి. మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. మనకి కూర రెడీ అయిపోయిందండి. అన్నంలోకైనా సరే, చపాతీలోకైనా సరే ఈ కూర చాలా టేస్టీగా బాగుంటుందండి. అంత గ్రేవీ అయితే చాలండి, మనకి దగ్గర పడిపోయినట్టేనండి. ఉంటానండి. మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి.